ఇక రేవంత్ ఏలుబడిలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను పట్టించుకోవడమే లేదు. దాంతో గురుకులాల్లో విద్యార్థులు ఆరిగోస పడుతున్నారు. ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వంతొచ్చింది. నల్గొండలో ఆల్ఫా స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్నారు. గత 2 ఏళ్ల నుంచి పెండింగ్ బకాయిలు విడుదల చేయడం లేదు. దీంతో విద్యార్థులను స్కూల్లోకి రానియలేదు. అన్నం పుణ్యం తెలియని పసిపిల్లలను బయట నిలబెట్టి ఉంచారు. ఏం జరిగిందో ఆ చిన్నారులకు తెలియదు. బయట ఉంచడంతో అలానే ఉన్నారు. దీనికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ ఏం సమాధానం చెబుతారని విద్యార్థి సంఘాలు నిలదీశాయి. స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు. పిల్లలు వెళ్ళిపోయారు చిన్న చిన్న